Hello, hi, welcome all the competitive various and bridges. This is your Kiran Kodmuru. Yes, DSC 2023 విద్యా దృక్పథాలు చేంజ్ అయినటువంటి సిలబస్కి అనుగుణంగా మరొక క్లాస్ అయితే మీ ముందు ఉంచుతున్నాను అండి. మరొక ఎడ్యుకేషనిస్ట్ గురించి చూద్దాం. సో విద్యా తత్వశాస్త్రవేత్తగా చెప్పుకుంటాం. సో ఆల్రెడీ మనం ఒక రెండు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. గీజుబాయ్ ఒకటి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి. సో ఈరోజు మరొక ఎడ్యుకేషనిస్ట్ గురించి చూడబోతున్నాం. అదే ప్రజెంట్ వచ్చేసి మనకి ఈ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతుందండి. అప్పుడెప్పుడూ తను ప్రతిపాదించినటువంటి విద్యకు సంబంధించిన తత్వాలు ఇప్పుడు కూడా కొన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ అవుతుందండి. తనే వచ్చేసి ఎవరంటే మేరియా మాంటిసోరీ అండి. మేరియా మాంటిసోరీ. సో మరి మేరియా మాంటిసోరీ ఏంటి, తన యొక్క జీవిత చరిత్ర ఏంటి, తను ఏ విధంగా పిల్లల కోసం కష్టపడింది, సో అండ్ ఇంకా వచ్చేసి జీవిత తత్వం ఏమేమి చెప్తుంది, అండ్ విద్య గురించి తను ఏం చెప్పింది, ఒక విద్యార్థి ఉపాధ్యాయునితో ఎలా ఉండాలి, విద్య యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, అండ్ బోధించేటువంటి పద్ధతులు ఏ విధంగా ఉండాలి. సో ఇలాంటి అంశాలన్నింటి కూడా తను చెప్పడం జరిగింది. సో మరి ఏం చెప్పారో ఒకసారి అయితే చూద్దాం. రైట్, ఇంకా ఎవరైనా మన పిఐఈ క్లాసెస్ అనేవి మన యాప్లో అందుబాటులో ఉన్నాయండి. సో ఆల్రెడీ కేజీబీవీలో కూడా పిఐఈ అనే సిలబస్ ఉన్నది. ఆల్రెడీ మన పిఐఈ తీసుకొని చాలామంది ర్యాంక్స్ కూడా కొట్టారండి. ఆల్రెడీ మీరు జస్ట్ వీడియో స్టార్టింగ్లో చూస్తుంటారు. మన దగ్గర పిఐఈ తీసుకొని మన దగ్గర కోర్స్ తీసుకున్న వాళ్ళండి. డిస్క్రిప్షన్లో యాప్ అయితే లింక్ ఉన్నది. అండ్ అదేవిధంగా సంబంధించిన డెమో వీడియోస్ అని ఒకసారి చూడండి. మీరు సాటిస్ఫై అనిపిస్తే డెఫినెట్గా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో కూడా మనకి డెమో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. ఓకేనా? రైట్, చూద్దాం ఇంకా లేట్ చేయకుండా. సో మేరియా మాంటిసోరీ. సో యాక్చువల్గా ఏంటంటే దీని డాక్టర్ అండి, డాక్టర్ మేరియా మాంటిసోరీ. ఈమె వచ్చేసి ఇటలీకి చెందినటువంటి దేశస్తురాలు. సో 1870వ సంవత్సరంలో జన్మించింది. సో ఈమె వృత్తిరీత్యా వచ్చేసి ఈమె డాక్టర్ అండి. గుర్తుపెట్టుకోండి, దేశం గుర్తుపెట్టుకోండి, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ షీఈస్ డాక్టర్. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, నేను కీ పాయింట్స్ మాత్రం చెప్పుకుంటూ వెళ్తాను. అండ్ అదేవిధంగా వీలైతే నేను ఇది పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో పెట్టడానికి అయితే ప్రయత్నిస్తానండి. అండ్ లేదంటే రన్నింగ్లో మీరు నోట్స్ రాసేసుకోండి. కొన్ని తక్కువ పాయింట్స్ ఉంటాయి, పెద్దగా హెవీగా ఏం లేదు. మీరు అంతా చదవాల్సిన పని లేదు. మీ బదులుగా నేను చదివేశాను ఆల్రెడీ. కీ పాయింట్స్ మాత్రం హైలైట్ చేశాను. సో ఈమె వచ్చేసి ప్రత్యేకంగా లోంబ్రసో సెర్జీ పద్ధతులను అధ్యయనం చేసింది. గుర్తుపెట్టుకోండి. సో ఈమె అధ్యయనం చేసినటువంటి పద్ధతులు ఏంటి అని చూసినట్టయితే లోంబ్రసో పద్ధతి, సెర్జీ పద్ధతులను అధ్యయనం చేసి మానసిక దుర్బలులైన బాలల కోసం ఎంతో కృషి చేస్తుందండి. సో మెంటల్లీ రిటార్డ్ పిల్లల కోసం చాలా కృషి చేసింది. వారి కోసం 2 పద్ధతులను తను బాగా అధ్యయనం చేసింది. అవే వచ్చేసి మనకి ఏంటంటే లోంబ్రసో మరియు సెర్జీ పద్ధతులు. ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి పాయింట్. ఓకేనా? అండ్ వచ్చేసి ప్రత్యేక పాఠశాలను స్థాపించి విద్యారంగానికి చాలా సేవ్ అయితే చేస్తుందండి. సో ప్రత్యేక పాఠశాలని స్థాపించి స్పెషల్ స్కూల్స్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్. సో ఆమె చేసినటువంటి అధ్యయన పద్ధతులు, ఆమె ఏంటి, నెక్స్ట్ ఆమె ఎక్కడ జన్మించింది, ఆమె దేశం ఏంటి. రైట్, నెక్స్ట్ వచ్చేసి జీవిత తత్వం ఏం చెప్తుంది, అసలు జీవితం ఎలా ఉండాలి, సో జీవితత్వం ఎలా ఉండాలని తను చెప్తుందని చూసినట్లయితే పిల్లల మానసిక వికాసం పైన, పురోగతి పైన పరిసరాల ప్రభావం ఉండవచ్చని బలంగా విశ్వసించినట్టు. గుర్తుపెట్టుకోవాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. పిల్లల యొక్క మానసిక వికాసం పైన, అదేవిధంగా పురోగతి పైన పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని విశ్వసించినటువంటి ఎడ్యుకేషనిస్ట్ ఎవరు అని చూసినట్లయితే మేరియా మాంటిసోరీ అండి. సో తాను ప్రత్యేకంగా రూపొందించిన శిక్షణతో మానసికంగా వెనుకబడిన పిల్లలు సామాన్య స్థితి ఉన్న పిల్లల స్థాయికి రావడమే కాకుండా వారికంటే సమర్థవంతులుగా తయారు కావడాన్ని గుర్తించారు. సో ఎస్పెషల్లీ మెంటలీ రిటార్డెడ్ కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ మెథడ్స్ అనేవి తనే డిజైన్ చేయడం జరిగింది. సో అవి పాటించిన వాళ్ళు సాధారణ విద్యార్థుల కంటే కూడా మించిపోయారండి. అంటే ఎంత ఎఫెక్టివ్గా రూపొందించారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఓకేనా? అదేవిధంగా వీరి కోసం వచ్చేసి కొన్ని బోధనా పరికరాలను కూడా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్, మానసిక బుద్ధిమాంద్యానికి కారణం ఇంద్రియాలు సరిగ్గా పనిచేయకపోవడము, అవి మొద్దుబారి ఉండడం వలన మానసిక వికాసం జరగదని బలంగా నమ్ముతుంది. సో మెయిన్ ఫోకస్ వచ్చేసి అంటే ఎక్కడ చేస్తుందండి, సెన్స్ ఆర్గాన్స్ ప్రాపర్గా పనిచేయాలి, సెన్స్ ఆర్గాన్స్కి పని చెప్పాలి. సెన్స్ ఆర్గాన్స్కి పని చెప్పినట్లయితే విద్యార్థులు మానసికంగా వికాసాన్ని పొందుతారు. అప్పుడే అభ్యసనం అనేది సులభంగా జరుగుతుంది, అర్థవంతంగా జరుగుతుంది, ప్రభావవంతంగా జరుగుతుందని బలంగా నమ్మినటువంటి వ్యక్తి ఎవరు అని చూసినట్టయితే మేరియా మాంటిసోరీ. మేరియా మాంటిసోరీ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే సెన్స్ ఆర్గాన్స్ గుర్తు రావాలండి. ఇంద్రియాలు అంటే మనం ఇది నేర్చుకోవాలని ఇప్పుడు ఉపయోగించేటువంటి ఇంద్రియాలు ఏంటంటే కళ్ళు కావచ్చు, ముక్కు కావచ్చు, చెవులు కావచ్చు, సో మాట్లాడడం కావచ్చు, స్పర్శ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి విద్యార్థుల యొక్క మానసిక శారీరక అభివృద్ధి పైన అనేసి తను బలంగా నమ్మిందండి. ఇది కీ పాయింట్, గుర్తుపెట్టుకోండి.
సో అవి మొద్దుబారి ఉండడమైనా లేదంటే సరిగ్గా పని చేయకపోవడం. సో చెవులు కానివ్వండి కళ్ళు కానీ సరిగ్గా పనిచేయకుండా అల్టిమేట్గా ఏంటంటే వీళ్ళు బ్యాక్వర్డ్ అయిపోతుంటారు అల్టిమేట్గా. ఓకేనా. సో బుద్ధిమాంద్యం ఏర్పడుతుందని గుర్తించింది. సరి అయిన ప్రత్యేక శిక్షణ ద్వారా ఇంద్రియాలను సామాన్య స్థితికి తీసుకురావచ్చు. సో కొంతవరకు మనకి అంటే బలంగా అవి ఇంద్రియాలు అనేవి పని చేయలేదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెన్స్ ఆర్గన్స్ అస్సలు ఎక్కువగా పని చేయట్లేదు, దాన్ని చాలా కష్టం. సో కొంత మేరకు అవి మొద్దుబారి ఉండడము లేదంటే సరిగ్గా పని చేయకపోవడం, సరిగ్గా కొంతవరకే అది. సో అలా ఉన్న సందర్భంలో ఏంటంటే ఆ ఇంద్రియాలు ఆ సెన్స్ ఆర్గాన్స్ ఏవైతేనో వాటిని ప్రాపర్గా పని చేసేందుకు గాను మనం దాన్ని ట్రై చేస్తే వాటిని పని చేసేటట్టుగా చేయొచ్చు. వాళ్ళని నార్మల్ పీపుల్ తోటి కూడా నార్మల్ స్టూడెంట్స్ తోటి కలిపేటట్టుగా చేయొచ్చు అనేసి మాంటిసోరీ చెప్తున్నారు. రైట్, చూద్దాం నెక్స్ట్ అండి. నెక్స్ట్ మరి విద్యాతత్వం గురించి ఏం చెప్తున్నారు, విద్యాతత్వం గురించి తను ఏం చెప్తున్నారు. జస్ట్ మీరు రాసుకునేటప్పుడు జస్ట్ రాసుకోండి. జీవితత్వం గురించి ఏం పాయింట్స్ ఇంపార్టెంట్ 2 3 ఆ పాయింట్ రాసేసుకోండి. ఓకే. సో తన ఇంట్రొడక్షన్ గురించి ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, తను ఏంటి, ఓకే, తను దేనికి ప్రాధాన్యత ఇస్తుంది, ఇవి జస్ట్ కీ పాయింట్స్ రాసుకుంటే సరిపోతుందండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జస్ట్. విద్యాతత్వం వచ్చేసి ప్రతి శిశువు తన సహజ స్వభావానికి అనుగుణంగా పెరుగుతాడు, ఆ పెరుగుదలతో తగిన స్వేచ్ఛ కావాలి. జస్ట్ సెకండ్. రైట్, మరి తన విద్యాతత్వం గురించి ఏం చెప్తున్నా అనేటువంటి అంశాలను అయితే చూద్దామండి. సో మరి విద్యాతత్వం గురించి మరి మాంటిసోరీ గారు ఏం చెప్తున్నారు, సో విద్య ఎలా ఉంటే విద్యార్థులకి ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాన్ని అయితే ఒకసారి చూద్దాము. సో ఏం చెప్పారు తన విద్యాతత్వం గురించి ఒకసారి చూద్దామండి. రైట్, విద్యాతత్వం గురించి మరి తను ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దామండి. రైట్, నెక్స్ట్ మరి విద్యాతత్వం గురించి మాంటిసోరీ గారు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. సో ప్రతి శిశువు తన సహజ స్వభావానికి అనుగుణంగా పెరుగుతాడు, ఆ పెరుగుదలలో అతడికి తగినంతటి స్వేచ్ఛ కావాలి అనేసి చెప్తూ ఉన్నారు. సో ఆల్రెడీ మనకి జిడ్డు కృష్ణమూర్తి గారు సేమ్ ఇదే చెప్పారండి. విద్యార్థులు స్వేచ్ఛా వాతావరణంలో ఉండాలి, భయకంపితులుగా ఉండకూడదు, భయానికి దూరంగా ఉండాలి, అలాంటి స్వేచ్ఛా వాతావరణంలో పిల్లల యొక్క వికాసం బాగా ఉంటుందనేసి జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పడం జరిగింది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మేరియా మాంటిసోరీ గారు కూడా అదే చెప్తున్నారు. సో పిల్లవాడికి తగినంత స్వేచ్ఛ కావాలి, సహజ స్వభావానికి అనుగుణంగా పెరుగుతాడు అని చెప్తున్నారు ఇక్కడ పాయింట్. సో మనము కృత్రిమంగా ఏదో కల్పించేసి వానికి ఫర్ ఎగ్జాంపుల్ వానికి జంతువుల గురించి ఇంట్రెస్ట్ ఉంది, సో మనం ఏదో బలవంతంగా తీసుకొచ్చి మొక్కల గురించి, లేకుంటే బలవంతంగా తీసుకొచ్చి ఏదో మ్యాప్స్ గురించి, లేకుంటే బలవంతంగా ఏదో ఎలక్ట్రానిక్స్ గురించి ఏదో చెప్పడానికి ట్రై చేస్తామనుకోండి. సో అప్పుడు ఏమవుతుందండి, అక్కడ సక్రమంగా అభ్యసనం అనేది జరగదు. సో కాబట్టి సహజ స్వభావానికి అనుగుణంగా పెరుగుతాడు. కాబట్టి ఆ పెరుగుదలలో ఏంటంటే మనకు ఆ పిల్లవాడికి తగినంత స్వేచ్ఛను ఇచ్చినట్లయితే బాగా ఉంటుంది. తన సహజ సామర్థ్యాలకు అంటే శారీరక సామర్థ్యాలు కావచ్చు, మానసిక సామర్థ్యాలు కావచ్చు, అనుగుణంగా ఇంద్రియాలను ఉపయోగించుకుంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తాడు. ఇది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏంటంటే సహజ స్వభావం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే తన యొక్క ఇంద్రియాలను ఉపయోగిస్తూ ఉంటాడు. సో ఉదాహరణకు చెప్తాను. పిల్లవాడికి, చిన్న పిల్లవాడికి, వాడు 3rd, 4th, 5th క్లాస్ ఏదో ఉన్నాడు అనుకుని, వాడికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. సో ఏ ఇంద్రియాలను ఎక్కడ ఉపయోగిస్తాడండి,
సో చెవులను ఎక్కువగా ఇంట్రెస్ట్గా, అంటే ఈ ఇంద్రియ జ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది, ఈ సెన్స్ ఆర్గాన్ని బాగా యూజ్ చేస్తుంటాడు. సో ఎక్కడైనా పాట వినగానే అంటే ఈ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి, ఇయర్స్ అనేవి అక్కడికి వెళ్ళిపోతాయి. సో అక్కడ ఫోకస్డ్గా ఉంటుంది. అంటే ఇంద్రియాలను ఎలా ఉపయోగిస్తున్నాడు ఇక్కడ విద్యార్థి అని చూసినట్లయితే సహజ స్వభావానికి అనుగుణంగా వినియోగిస్తున్నాడు. ఎందుకురా అట్లా వింటున్నావు, అక్కడ పాటలు వస్తున్నాయి, కూర్చో, ఎందుకు వింటున్నావు, ఏం వింటున్నావు అనేసి మనం బలవంతంగా అక్కడ స్టాప్ చేస్తాం. మనం ఏమవుతుందండి, అక్కడ సహజ స్వభావానికి విరుద్ధంగా పెరుగుతాడు విద్యార్థి కదా. కాబట్టి విద్యార్థిలో సహజ స్వభావం ఏమున్నది, అతనికి కావాల్సిన స్వేచ్ఛనివ్వాలి. ఆ యొక్క ఇంద్రియాలని తన యొక్క సహజ సామర్థ్యాలకు అనుగుణంగా వాడి యొక్క సెన్స్ ఆర్గాన్స్ యూజ్ చేసుకున్నట్టుగా స్వేచ్ఛ ఇచ్చినట్లయితే అభ్యసనం ప్రాపర్గా జరుగుతుందనేసి మాంటిసోరీ బలంగా నమ్ముతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే 3 నుండి 7 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకు ఇటువంటి విద్యా విధానం ద్వారా విద్యాబోధన లభిస్తుంది. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మాంటిసోరీ విధానంలో ఎవరికి విద్య లభిస్తే లాభం చేకూరుతుందని చూసినట్టయితే 3 to 7 years కిడ్స్ ఎవరైతే వాళ్ళకి 3 to 7 years కిడ్స్కి మనకి మాంటిసోరీ పద్ధతిలో మనకి బోధించినట్లయితే వాళ్ళకి ప్రాపర్గా, అంటే విద్యాభ్యాసం ప్రాపర్గా ఉంటుందని చెప్తున్నాడు. అండ్ ఇక్కడ ఉపాధ్యాయుడి ఖచ్చితంగా పిల్లవాడి మానసిక పరిస్థితులను అర్థం చేసుకొని బోధించాల్సి ఉంటుంది. కంపల్సరీ ఉపాధ్యాయుడి పిల్లవాడి మానసిక స్థితుల్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాతనే బోధన అనేది ఇవ్వాలి. నెక్స్ట్, పిల్లలు వచ్చేసి తమకు నచ్చిన విషయాలను తామే ఎన్నుకొని తమ ఇష్టానికి అనుగుణంగా నేర్చుకుంటారు. తమంతట తాము పనులు చేసుకోవడం వల్ల క్రమశిక్షణ అలవాటు పడతారు. కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో పిల్లలు తమంతట తాముగా పని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్వీయ క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది. సేమ్ జిడ్డు కృష్ణమూర్తి గారి కాన్సెప్ట్ కూడా ఇదే ఉండేది కదా. సో స్వీయ క్రమశిక్షణ ప్రాధాన్యత. ఇక్కడ ఏమవుతుందంటే వారి యొక్క పిల్లల్ని వారి యొక్క పనులను వాళ్ళే చేసుకొని ఇవ్వాలి అనేసి మాంటిసోరీ గారు చెప్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, స్వీయ క్రమశిక్షణ అనేది అలవాటు పడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. రైట్, ఇక్కడ చూద్దాం విద్యా లక్ష్యాలు, అదేవిధంగా పాఠ్య ప్రణాళిక గురించి తను ఏం చెప్తున్నారని చూసినట్టయితే విద్యా విధానం అనేది 4 దశల్లో జరుగుతుందని చెప్పారు. ఇంపార్టెంట్ పాయింట్ అండి, 4 దశల్లో జరుగుతుందనేసి ఎవరు చెప్పారు, మేరియా మాంటిసోరీ గారు చెప్పడం జరిగింది. సో ఒక్కొక్క దశ గురించి చూద్దాం. మొదటి దశలో ఏమవుతుంది, రెండో దశలో ఏమవుతుంది, 3 దశలో, ఇవన్నీ కూడా చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి మొదటి దశలో ఏమవుతుందని చూసినట్లయితే ఈ దశలో స్పర్శ, దృష్టి, శ్రవణం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి విద్య అభ్యసనం అనేది జనరల్గా మనకి 4 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో వచ్చేసి స్పర్శ, దృష్టి, శ్రవణం అండి, గుర్తుపెట్టుకోవాలి. 3 స్పర్శ, దృష్టి, శ్రవణం. ఓకేనా, ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 ఇంద్రియాల ద్వారా శిక్షణ జరుగుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి విద్యార్థులకు విద్యాభ్యాసం జరిగే ప్రక్రియలో భాగంగా తొలి దశలో వీటికి పదును పెట్టే పని చేయాలి. అంటే స్పర్శకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దృష్టికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, శ్రవణానికి అంటే వినడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. రైట్, శిక్షణ వివిధ రకాలైన ఆట వస్తువులు, ఆటలు, వ్యాపకాల ద్వారా వీరికి లభిస్తూ ఉంటుంది. సో ఈ పద్ధతిలో ఇప్పుడు మనకి కిండర్ గార్డెన్స్ కావచ్చు, పద్ధతి కావచ్చు, మామూలుగా జూనియర్ కేజీ అండ్ సీనియర్ కేజీ అంటారు. ఈ పిల్లలకు ఈ పద్ధతిలో ప్రజెంట్ అనేది మనకి శిక్షణ లభిస్తూ ఉంది. అంటే ఎంత ఎఫెక్టివ్గా ఉంటే మనకి ఇప్పటివరకు అది ఎగ్జిస్టెన్స్లో ఉందని చెప్పుకోవచ్చండి. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది కాబట్టి. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి వ్యాపకాల ద్వారా వీరికి లభిస్తుంది. వస్తువుల పేర్లు, వాటికి సంబంధించిన విషయాలను వారు ఆయా పరిసరాలను చూడడం, ముట్టుకోవడం, వినడం ద్వారా గ్రహించాలి. అంటే ఇక్కడ చూడండి, చూడడం అంటే ఏమైంది, ఇక్కడ దృష్టి జ్ఞానం వచ్చేసింది. ఓకేనా, ముట్టుకోవడం అంటే స్పర్శ జ్ఞానం వచ్చేసింది. వినడం ద్వారా అంటే ఇక్కడ చూసినట్లయితే మనము వస్తువుల పేర్లను, వాటికి సంబంధించిన విషయాలను ఈ 3 ఇంద్రియాలని, ఈ 3 సెన్స్ ఆర్గాన్స్ని, ఈ 3 సెన్సెస్ని ఉపయోగించి వారు జ్ఞానాన్ని పొందుతారనేసి మొదటి దశలో చెప్తూ ఉన్నారు. స్వానుభవం ద్వారా విషయ పరిజ్ఞానం లభిస్తుంది. అంటే స్వీయ అనుభవం ద్వారానే విషయ పరిజ్ఞానం లభిస్తుంది. ఉదాహరణకు చిన్న పిల్లవాడు ఉంటాడు. సో ఒక వేడిగా ఉండి ఏదో పట్టుకున్నాడు. సో అప్పుడు ఏంటండి, స్వీయ అనుభవం ద్వారానే రైట్ ఇది పట్టుకుంటే కాలుతుంది, ఐస్ పట్టుకుంటే చల్లగా ఉంటుంది, రైట్ ఇది పట్టుకుంటే చల్లగా ఉన్నది. సో పెద్ద సౌండ్ వస్తుంది, కుక్క బాగా అరుస్తుంది. సో శ్రవణ జ్ఞానం ద్వారా ఏమవుతుంది, ఏదో కుక్క అరుస్తుంది, భయం అవుతుంది, వెళ్ళిపోతుంటాడు. సో ఇలా ఏంటంటే స్వీయ అనుభవం ద్వారా ఈ 3 ఇంద్రియాలను ఉపయోగించేసి మొదటి దశలో స్వీయంగా తాను చాలా నేర్చుకుంటాడు అనేసి తను చెప్తూ ఉన్నాడు. లైక్ ఏం నేర్చుకుంటాడు అని చూసినట్టు మొదటి దశలో నునుపుదనం ఎలా ఉంటుంది, గరుకుదనం ఎలా ఉంటుంది, ఎత్తు పల్లాలు కావచ్చు, పలుచన. సో ఎత్తు పల్లాలు నడుస్తుంటేనే వానికి అర్థమైపోతుండే, చిన్నపిల్లలు నడుస్తుంటే ఇక్కడ డౌన్ ఉంది నేను పడతాను, ఎత్తుగా ఉంది ఎక్కాలంటే నేను ముందుకు బెండుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా తను నేర్చుకుంటాడు. చిక్కదనం ఇవన్నీ కూడా వారంతట వాడే గుర్తిస్తూ ఉంటాడు. నెక్స్ట్ వేడి, చల్లదనం ఇవన్నీ కూడా. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఇంద్రియ శిక్షణలో అంటే సెన్స్ ఆర్గన్స్ ట్రైనింగ్ అండి. ఇంద్రియ శిక్షణ అంటే ఇంద్రియ శిక్షణలో బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల విషయంలో
సరిదిద్దడానికి ఉపయోగపడతాయి. సెన్స్ ఆర్గాన్స్కి మనం ట్రైన్ చేసే ఎవరికి ఎక్కువ ఉపయోగపడతాయి అంటే బుద్ధిమాంద్యం ఉన్నటువంటి పిల్లలను సరిదిద్దడానికి, అంటే నార్మల్ కిడ్స్గా చేయడానికి ఏంటంటే మనకి సెన్స్ ఆర్గన్ ట్రైనింగ్ చేసినట్లయితే బాగా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందనేసి తను చెప్తూ ఉన్నారు. అది వచ్చేసి కంప్లీట్గా మొదటి దశ గురించి. మరి రెండో దశలో ఏమవుతుంది? రెండో దశలో చూసినట్టయితే ఇక్కడ కొన్ని కృత్యాలండి. సో అక్కడ ఏమవుతుందండి, కృత్యాలు కాదు, స్వీయంగానే నేర్చుకుంటాను మొదటి దశలో. బాగా అబ్జర్వ్ చేయాలి. ఒకటవ దశ, రెండవ దశ, మూడవ దశ డిఫరెన్స్ ఏంటి మేజర్గా మైండ్ ఎక్కడ చేంజ్ అవుతుంది డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ డిఫరెన్స్ బేస్ చేసుకొని ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇక్కడ రెండవ దశలో చూసినట్టయితే కొన్ని కృత్యాల ద్వారా పిల్లలు వారి మానసిక ప్రగతికి అవసరమైన జ్ఞానాన్ని ఇంద్రియ శిక్షణ ద్వారా, ఇక్కడ కూడా ఇంద్రియ శిక్షణే, బట్ ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని కృత్యాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది రెండో దశలో. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ ఈ రెండో దశలో ఏమవుతుందంటే చిన్న దిమ్మలతో గోడలు, గోపురాలు, మామూలుగా బ్రిక్స్ ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి కదండి, బిల్డింగ్ బ్లాక్స్ అంటుంటాం కదా, వాటితో ఏం చేస్తారు, చిన్న దిమ్మలు అంటాం కదా వాటిని. ఓకేనా. గోడలు, గోపురాలు నిర్మించడం, కలగాపులగంగా ఉన్న చిన్న చిన్న పెద్దలను విడివిడిగా చేయడం. గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న కలగాపులగం ఉన్న వాటిని అన్నిటికీ సపరేట్ సార్ట్ అవుట్ చేస్తూ ఉంటాడు. అది రెండో దశ. సో ఇక్కడ చిన్న మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. రెండో దశకు మూడో దశకు చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అందుకని ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాను నేను. చిన్న పెద్ద వస్తువుల్ని విడివిడిగా వేరు చేయడం అండి ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, వేరు చేయడం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 64 రకాల వర్ణాలను వరుస క్రమంలో ఏర్పరచడం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మాంటిసోరి చదవడం కంటే లేఖనం ముందు నేర్పాలని భావించారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్న పాయింట్ ఇది. మాంటిసోరి దేన్ని ముందుగా నేర్పాలని భావించారని చూసినట్టయితే చదవడం కంటే లేఖనంకి ఎక్కువ ఇంపార్టెన్స్, అంటే మొట్టమొదటగా రాయడం అనేది నేర్పించాలి పిల్లలకి. అందుకని చూడండి, మాంటిసోరి పద్ధతిలో స్కూల్లో నడుస్తున్నాయంటే అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే పిల్లలకి వర్డ్స్ రాయించారండి, స్ట్రైక్స్ చేపిస్తారు ఫస్ట్. ఈ రైట్ స్లాంటింగ్, లెఫ్ట్ స్లాంటింగ్, రౌండ్ చుట్టడము, హాఫ్ సర్కిల్, ఫుల్ సర్కిల్, నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్, ఇలాంటివన్నీ కూడా వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తుంటారు. సో ఏమవుతుందండి, సైకోమోటర్ స్కిల్స్ అనేవి డెవలప్ అయితే అల్టిమేట్గా ఇట్ లీడ్స్ టు గుడ్ హ్యాండ్ రైటింగ్. సో అలా మనకి ఏంటంటే మాంటిసోరి చదవడం కంటే లేఖనం ముందు నేర్పాలని భావించారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో లేఖనాన్ని క్రీడల ద్వారా పిల్లలకు నేర్పిస్తారు. తేలికగా చేతివేళ్ళని కదిలించడం, ఆడించడం, చిన్న చిన్న రేఖల్ని గీయడం ద్వారా అక్షరాలు నేర్పించడం వంటివి చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి మనకి రెండవ దశ. రెండవ దశలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి కృత్యాలు ఇస్తారు, అంటే వస్తువుల నుంచి విడిగా చేయడం ఒకటి. నెక్స్ట్ వచ్చేసి లేఖనం అనేది నేర్పించడం జరుగుతూ ఉంటుంది. లేఖనం ఎలా నేర్పిస్తారండి ఇక్కడ మనకి క్రీడల ద్వారా పిల్లలకు నేర్పిస్తారనే అంశాలు. ఇక్కడ 3 పాయింట్లు వచ్చాయి. ఈ 3 పాయింట్లు రెండవ దశలో రాసేసుకోండి, సరిపోతుంది. రైట్, కమింగ్ టు థర్డ్ వన్. థర్డ్ స్టేజ్లో ఏమవుతుంది, ఇక్కడ మూడో దశలో ఏమవుతుందో ఒకసారి చూద్దామండి. మూడో దశలో రైట్, ఇక్కడ చూసినట్టయితే మూడో దశలో వచ్చేసి దృశ్య స్పర్శ ఇంద్రియాలకు కండరాలకు కలిపి శిక్షణ ఇస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ఏ దశలో వేటికి శిక్షణ ఇస్తున్నారో అది ఇంపార్టెంట్. ఓకేనా. సో మూడో దశలో వచ్చేసి దృశ్య అంటే ఏంటి, విజన్కి, అండ్ అదేవిధంగా టాక్టైల్, సో స్పర్శకి ఇంపార్టెన్స్ ఇస్తారు, టచ్కి. సో అదేవిధంగా కండరాలకు కలిపి అంటున్నారు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువగా సైకోమోటర్ స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మూడో దశలో దృశ్య స్పర్శ కండరాలు ఇంపార్టెంట్ పాయింట్. మూడో దశలో వేటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, శిక్షణ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసి వివిధ రూపాలను గ్రహించేసి విడివిడి భాగాలను జోడిస్తాడండి. అక్కడేమో విడివిడి భాగాలను వేరు చేస్తాడు అక్కడ రెండో స్టేజ్లో. మూడో స్టేజ్లో ఏం చేస్తున్నాడు, విడివిడి భాగాలను జోడించేసి ఒక రూపాన్ని తయారు చేయడం జరుగుతుంది. సో బిల్డింగ్ బ్లాక్స్ ఇస్తే ఏంటంటే ఉదాహరణకు సెకండ్ స్టేజ్లో, థర్డ్ స్టేజ్లో డిఫరెన్స్ చూద్దాం మనం. బిల్డింగ్ బ్లాక్స్ ఇచ్చాం, అన్ని కూడా ఒకే సైజులో ఉండవు కదా. సెకండ్ స్టేజ్లో అయితే ఏం చేస్తాడంటే పెద్ద ఉన్న ఒక దగ్గర చిన్న ఉన్న దగ్గర పెట్టేస్తాడు, లేకుంటే కలర్ని బేస్ చేసుకొని సార్ట్ అవుట్ చేస్తాడు గ్రూప్స్గా. వేర్ యాజ్ ఇన్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే విడివిడి భాగాలను జోడించి తనకు నచ్చినటువంటి రూపాన్ని తయారు చేస్తూ ఉంటాడు. సో ఒక షిప్ కావచ్చు, ఒక జంతువు కావచ్చు, లేదంటే ఏదో ఒక దీర్ఘచతురస్రం కావచ్చు, లేదంటే ఒక స్క్వేర్ కావచ్చు, లైక్ నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రయాంగిల్ కావచ్చు, ఇలాంటివన్నీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీర్ఘచతురస్రం, ఘనం లాంటి వాటిని నిర్మించడం, నెక్స్ట్ చిత్రాలను గీయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకేనా. అండ్ ఈ దశలో పిల్లలు చదవడం నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి, చదవడం ఏ దశలో నేర్చుకుంటున్నారని ఇక్కడ థర్డ్ స్టేజ్ ఇంపార్టెంట్. థర్డ్ స్టేజ్లో మాత్రమే చదవడం నేర్చుకోండి. సెకండ్ స్టేజ్లో ఏం నేర్చుకుంటున్నారండి, కేవలం మనకి రైటింగ్ మాత్రమే నేర్చుకుంటున్నారు సెకండ్ స్టేజ్లో. సో మాంటిసోరి పద్ధతిలో మొట్టమొదటిగా ప్రయారిటీ ఇచ్చేది ఏంటంటే లేఖనానికి. సో ముందుగా లేఖనం అంటే లిఖించడం, అంటే రాయడం నేర్చుకోవాలి, అండ్ దాని తర్వాత ఏంటి, చదవడం నేర్చుకోవాలి. సో కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి మూడో దశలో మనకి వీళ్ళు ఏం నేర్చుకుంటారని చూసినట్లయితే పిల్లలు చదవడం నేర్చుకో మూడో దశలో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ వచ్చేసి రైట్, ఇక్కడ చూసినట్టయితే ఊహలకు ఆలంబన అవుతుంది. సో ఇక్కడ రకరకాల ఇంకా మనం ఊహించుకోవడం, అంటే మనకి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ కూడా పిల్లలు స్టార్ట్ అవుతుంది ఈ దశలో అని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి అవగాహనతో చదవడం జరుగుతుంది.
సో చదవడం వేరు, అవగాహనతో చదవడం వేరు. ఇక్కడ 3 దశలోనే పిల్లలు ఏంటంటే అవగాహనతో చదువుతున్నారని చెప్తూ ఉన్నారన్నమాట. రైట్, 4వ దశ చూద్దాం. ఇంకా రైట్, 4వ దశలో ఏమవుతుంది చూద్దాం. 4వ దశలో చూసినట్లయితే ఆచరణాత్మక విధులు అండి ఇవి గుర్తుపెట్టుకోండి. సో పిల్లవాడికి 3rd స్టేజ్ వరకు మనం ఏం చెప్పాం, ఈ చేయరా అది చేయరా అనేసి చెప్పాం. సో ఇక్కడ తను అంటే తను చేయగలిగినటువంటి పనులను ఏం చెప్తారు, విధులుగా వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. సో ఆచరణాత్మక విధులతో కూడిన శిక్షణ లభిస్తుంది. సో ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుందండి, ఆచరణాత్మక విధులు అంటున్నాం. తను పాటించాల్సినటువంటి విధులు ఆ రకంగా శిక్షణ అనేది జరుగుతుంది. ఉదాహరణకు ఆచరణాత్మక విధి అంటే ఏంటి, ఉదాహరణకు పిల్లవాడికి చెప్తాం, అరే నువ్వు అలారం పెట్టుకోవాలా, మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో 5:30 6 o'clock లేవాలా, లేచి మంచిగా యోగా చేసుకోవాలని చెప్తాం. సో అదేమవుతుంది, ఆచరణాత్మక విధి అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాడు వాడు, తప్పకుండా అలారం పెట్టుకుంటూ లేస్తాడు, మంచిగా చదువుకుంటూ, లేకుంటే యోగాని ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కదా. సో ఇలా కూడినటువంటి శిక్షణ మనకి ఏ స్టేజ్లో జరుగుతుందండి, 4వ స్టేజ్లో జరుగుతుంది, 4th స్టేజ్లో జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, స్పెసిఫిక్గా పాయింట్స్ అయితే రాసేసుకోండి, ఓకేనా. గదిలోని వస్తువులు క్రమబద్ధం చేయడం, పరిశుభ్రతను గుర్తించడం, అలవరుచుకోవడం, అంటే ఇక్కడ సెల్ఫ్గా అండి. సో ఇంకొకటి తనకు తాను నేర్చుకొని, సో తనే ఇంకా తనంతట తానే గైడ్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఈ స్టేజ్లో 4th స్టేజ్లో గుర్తుపెట్టుకోండి. క్రమశిక్షణ పద్ధతులను వారంతట వారే నేర్చుకుంటారు, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 4th స్టేజ్లో క్రమశిక్షణని వాళ్ళంతట వారే నేర్చుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే పఠనం, లేఖనం, గణితం నేర్పుతారు. ఈ స్టేజ్లో ఇక్కడ చూడండి, ఇంకా పఠించడం అంటే రీడింగ్, అండ్ అదేవిధంగా రైటింగ్, అదేవిధంగా మ్యాథమెటికల్ స్కిల్ కావచ్చు, అర్థమెటికల్ స్కిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 4th స్టేజ్లో నేర్పుతారు. ఏ స్టేజ్లో ఏం నేర్చుకుంటారు, వాని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి క్రియలు జరుపుతారు అనేటువంటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 4వ దశలో మనకి గులకరాళ్ళతో, కర్రలతో, గణితానికి సంబంధించిన బిళ్ళలతో ఆటలు ఆడించి లెక్కలు నేర్పడం జరపబడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి 4th స్టేజ్ ఏదైతే ఉందో, సో గణితం నేర్పాలనేటువంటి ఎలా నేర్పాలి, డైరెక్ట్గా పేపర్ పెన్ తీసుకుని దాంట్లో 23 - 11 వేసామనుకోండి, అదేమవుతుందండి, మనకి అబ్స్ట్రాక్ట్ అవుతుంది. సో మరి పిల్లల గణితం ఏ విధంగా నేర్పాలని చూసినట్లయితే, జనరల్గా చిన్నపిల్లలకు చూసినట్లయితే ఒక 10 చాక్లెట్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఒక 2 చాక్లెట్ తీసేసి, అరే ఏం చేసినాం ఇప్పుడు, చాక్లెట్ తీసేసినాం, ఎన్ని మిగిలినాయి, 8 మిగిలినాయి, ఎన్ని తీసేసాం, 2 తీసేసాం. సో ఇలా మనకి ఏంటంటే కాంక్రీట్ థింగ్స్ తోటి, అంటే మూర్త వస్తువులతోటి మనం గణితం నేర్పినట్లయితే ప్రభావవంతంగా ఉంటుందనేసి మాంటిసోరీ భావించడం జరిగింది. ఏ దశలో జరుగుతుంది, అది 4వ దశలో జరుగుతూ ఉంటుందనేసి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రైట్, తను మరి టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఏం చెప్తున్నాడు, సో బోధన పద్ధతుల గురించి ఏం మాట్లాడుతున్నారని చూసినట్టయితే, బోధనలో 3 దశలను సూచించారు. ఎన్ని దశలండి మనకి, బోధనలో 3, అవి అభ్యాసంలో వచ్చేసి 4 దశలు, ఇవి బోధనలో వచ్చేసి 3 దశలను సూచించారండి. మొదటిది వచ్చేసి జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన దాని పేరును అన్వయించడం, రెండవది పేరుకు తగిన వస్తువులను చూపించడం, నెక్స్ట్ వచ్చేసి 3వది వచ్చేసి వస్తువు ద్వారా పేరును గుర్తు తెచ్చుకోవడం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు మనకి ఇక్కడ. రైట్, ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదు. బోధనలో ఎన్ని దశలు ఉంటాయని 3 దశలు. మొదటిది వచ్చేసి ఏంటి ఇక్కడ అని చూసినట్టయితే, జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించిన దానిని పేరుకు అన్వయించడం. ఉదాహరణకు ఆల్రెడీ టీచర్ నేర్పిస్తాడు, సో యాపిల్ అనేది తీసుకొచ్చి చూపిస్తాడు, ఇది రెడ్ కలర్లో ఉంటుంది అనేసి చెప్తాడు. చెప్పినప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లవాడికి రైట్ ఇది ఒక ఫ్రూట్, ఇది ఇట్లా రెడ్ కలర్ అని చెప్పి రెడ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ దశలో జరిగిందండి, పేరును అన్వయించడం. నెక్స్ట్ వచ్చేసి పేరును అన్వయించడం అన్నాడు ఇక్కడ. ఇప్పుడు రెడ్ కలర్ యాపిల్ చూపించాడు, అయిపోయింది కదా. ఇప్పుడు రెడ్ కలర్ బాక్స్ ఒకటి పట్టుకొచ్చి చూపిస్తాడు విద్యార్థి. చూపించినప్పుడు ఏ కలర్ ఉంది అంటాడు. ఏ కలర్ ఉందంటే ఇప్పుడు ఏం చేస్తాడు, ఆల్రెడీ రెడ్ కలర్ అని తను ఆల్రెడీ నేర్చుకున్నాడు. సో బ్రెయిన్లో ఉంది యాపిల్ రెడ్ కలర్లో ఉంది అనేసి. సో ఇప్పుడు దాన్ని పట్టుకొచ్చేస్తాడు, రెడ్ కలర్ అంటే ఇది అనేటువంటి విషయాన్ని తను తీసుకొని వచ్చేసి ఇక్కడ అన్వయిస్తాడు. రెడ్ కలర్ది, ఎల్లో కలర్ది, బ్లూ కలర్ది బాక్సులు పెట్టాం, వీటిలలో రెడ్ కలర్ బాక్స్ని గుర్తుపట్టమంటాడు. సో ఏం చేస్తాడండి వాడు, అప్పుడు ఆ జ్ఞానాన్ని తీసుకొని ఇక్కడ అన్వయించడానికి ట్రై చేస్తాడు. రెండవది పేరుకు తగిన వస్తువుని చూపించడం. ఇప్పుడు దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ అన్వయిస్తున్నాడు, అంటే ఆల్రెడీ రెడ్ కలర్, రెడ్ యాపిల్ ఉన్నది, సో దాన్ని ఆల్రెడీ నేర్చుకున్నాడు. రెడ్ కలర్ అంటే ఇది అనేటువంటి జ్ఞానం మనకి ఆల్రెడీ మైండ్లో ఉంది. సో ఏం చేస్తాడు, ఆ జ్ఞానాన్ని తీసుకొని ఇక్కడ అప్లై చేస్తున్నాడు. సో ఈ బాక్స్లో రెడ్ కలర్ది ఎన్నుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తున్నాడు అని చూసినట్లయితే, సెకండ్ స్టేజ్లో సో గుర్తు తెచ్చుకున్నాడు, అయిపోయింది, ఇక్కడ అన్వయించాలి ఇప్పుడు. సో దానికి తగిన వస్తువుని చూపించడం జరుగుతుంది. సో ఇది రెడ్ కలర్ బాక్స్ అనేది చూపిస్తూ ఉంటాడనమాట. నెక్స్ట్ 3వది వచ్చేసి వస్తువు ద్వారా పేరును గుర్తుకు తెప్పించడం. సో వస్తువు ద్వారా అంటే ఇప్పుడు మనం చేసిన మెథడ్ అదే కదండి. సో వస్తువుని పెట్టేసి దానికి సంబంధించిన రెడ్ కలర్ అనేటువంటి పరిజ్ఞానాన్ని గుర్తుకు తెప్పిస్తూ ఉన్నాడు. సో ఇలా మనకి ఏంటంటే బోధన అనేది మనకి జనరల్గా 3 దశల్లో జరుగుతుందనేసి మాంటిసోరీ గారు చెప్పడం జరిగింది. రైట్,
అండ్ దెన్ వచ్చేసి టీచర్ అండ్ స్టూడెంట్ మధ్య రిలేషన్ ఏ విధంగా ఉండాలి అని చూసినట్లయితే ఇక్కడ సేమ్ ఆల్మోస్ట్ మనకి జిడ్డు కృష్ణమూర్తి గారు ఏదైతే చెప్పారో ఆల్మోస్ట్ మనకు అదే ఇక్కడ కనపడుతూ ఉంటుందండి. సో పిల్లలకు వచ్చేసి మనకి ఏంటంటే తమంతట తామే పిల్లల వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే అవకాశాలు కల్పించాలి అంటున్నారు. సో అంటే మనం ఏదో ముందు పడి మనం ఒక ఉపాధ్యాయునిగా చేయకుండా ఏం చేయాలంటే తమంతట తామే పిల్లలకు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే అవకాశాలు కల్పించాలి. సో ఇంద్రియాలకు శిక్షణ ముఖ్యం. ఇంద్రియాల శిక్షణ సరిగ్గా లేకపోతే పిల్లలు అనేది అభ్యసనం సరిగ్గా జరగదు, వాళ్ళు దుర్బరులుగా మారిపోతారనేసి చెప్తా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి స్పర్శ జ్ఞానం ప్రాథమికమైనది. గుర్తుపెట్టుకోండి, స్పర్శ జ్ఞానమే చాలా ప్రాథమికమైనది. సో ఈవెన్ ఫస్ట్ బిడ్డనో లేకుంటే కొడుకు పుట్టగానే తల్లి స్పర్శనే ఫస్ట్ పొందేది కదా. సో కాబట్టి స్పర్శ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్పర్శ జ్ఞానం ప్రాథమికమైనది గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని ప్రారంభ దశలో అశ్రద్ధ చేయకూడదు. సో ప్రారంభ దశలో అశ్రద్ధ చేయకూడనటువంటి జ్ఞానం ఏంటి అని అడుగుతాడు. స్పర్శ జ్ఞానం గుర్తుపెట్టుకోండి, మాంటిసోరీ పద్ధతిలో. స్వయం శిక్షణ ద్వారా శిశువు వ్యక్తిత్వం వికసిస్తుంది. స్వయం శిక్షణ అంటున్నారు ఎక్కువ, అంటే లైక్ పిల్లవాడు తనంతట తానే స్వయంగా అభ్యసిస్తే బాగా ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఎప్పుడైతే ఇబ్బందులు సమస్యలు ఎదురైతే వాటిని అవగాహన చేసుకొని అంటే స్వయం శిక్షణ ద్వారా శిశువు వ్యక్తిత్వం వికాసిస్తుంది. అంటే తను స్వీయంగా నేర్చుకున్నాయి, తనంతట తానుగా నేర్చుకున్న వాటితో ఏమవుతుందండి, ఫ్యూచర్లో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు కూడా అవగాహన చేసుకొని వాటిని తనే పరిష్కరించుకోగలుగుతాడు. ఉదాహరణకు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి చిన్నప్పుడు ఒక విద్యార్థి వెళ్తూ ఉంటే వాడు ఏదో ముళ్ళు ఏదో తొక్కుతాడు, షార్ప్ ఆబ్జెక్ట్ తొక్కేసి వాడిని కూర్చుకుంటాడు. అక్కడ ఏమైందండి, మనం ఏం నేర్పించింది కాదు, యాదృచ్ఛికంగా అక్కడ అభ్యసనం అనేది జరిగింది కదా. సో అక్కడ స్పర్శ జ్ఞానం ద్వారా తను పొందాడు, ఏదో పెయిన్ ఫీల్ అయ్యాడు, అయిపోయింది, ఫినిష్, వదిలిపెట్టేసి. సో ఇప్పుడు స్వీయ అనుభవం ద్వారా ఫ్యూచర్లో ఎదురయ్యేటువంటి సమస్యలు ఏమైనా పరిష్కరించగలుగుతాడా? సో తనకు ముళ్ళు కుచ్చుకుంటుందనేటువంటి విషయాన్ని తను గ్రాస్ప్ చేశాడు. సో మళ్ళీ వెళ్తున్నాడు, సైకిల్ పైన వెళ్తున్నాడు, కొంచెం పెద్ద సైకిల్ పైన వెళ్తున్నాడు, ఏదో కంపం అంటే ఎదురై ఏం చేస్తాడు అప్పుడు? సో అలాగే వెళ్ళిపోతాడు. దానికి ఆల్రెడీ స్వీయ అనుభవం ఉంది. సో ఫ్యూచర్లో ఇప్పుడు ఫ్యూచర్లో సమస్య ఎదురైంది వానికి, సో లేకుంటే కంప ఉన్నది, సో అలాగే వెళ్ళాడు కదా. సో వానికి ఆల్రెడీ స్వీయ అనుభవం ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తాడు? ఆ కంపను తొలగించడము, లేకుంటే గొడ్డలు తీసుకొని ఆ చెట్లను కొట్టడము, ఇలాంటివి ఏం చేస్తాడు? తనకు తానుగా ఎదురయ్యేటువంటి సమస్యల్ని, ఇబ్బందుల్ని పరిష్కరించుకోగలుగుతాడు. కాబట్టి విద్యార్థుల స్వయం శిక్షణ ద్వారా వ్యక్తిత్వ వికాసం వికసిస్తుందనేసి మాంటిసోరీ గారు బలంగా నమ్ముతున్నారు. అండ్ విద్యార్థి యొక్క మానసిక వికాసాన్ని అనుసరించే బోధన జరగాలి, అంతే తప్ప సో వాళ్ళ వికాసం సరిగ్గా లేనప్పుడు మనం ఎంత బోధించినా కానీ వేస్ట్ అవుతుందండి. అండ్ ఉపాధ్యాయుడు ఎట్టి పరిస్థితుల్లో మనకి మార్గదర్శకుడిగా ఉండాలి, ఒక ఫెసిలిటేటర్, ఒక గైడ్ మాదిరిగానే ఉండాలని చెప్తున్నారు. సేమ్ మనకి జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఇదే చెప్పారండి. సో కఠినమైన కాల నిర్ణయ పట్టిక ఉండకూడదు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మాంటిసోరీ పద్ధతిలో కఠినమైనటువంటి టైం టేబుల్ అనేది ఉండదు. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లవాడికి స్వేచ్ఛ భంగం కలుగుతుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అని చూసినట్టయితే టైం టేబుల్ ఖచ్చితంగా ఉండకూడదు. సో ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్గా. నెక్స్ట్ వచ్చేసి సామూహిక శిక్షణ ద్వారా కాకుండా వ్యక్తిగత శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నాను. సో ఇది బాగానే ఉంది, కానీ పెద్ద క్లాస్ రూమ్ ఉన్నప్పుడు చాలా కష్టం అవుతుందండి ఇది. సో జనరల్గా వ్యక్తిగత శిక్షణ అనేది ప్రిఫరబుల్, రైట్, ఎగ్జాక్ట్లీ ప్రిఫరబుల్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే క్రౌడీ క్లాసెస్ ఉన్నప్పుడు, ఓవర్ క్రౌడెడ్ క్లాస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇబ్బందికరం. బట్ మోస్ట్ ఇంపార్టెన్స్ అనేది దీనికి ఇస్తే బాగుంటుంది. ఓకేనా? సో ఇలా ఉపాధ్యాయుడు మరింత శ్రద్ధ కనపరచగలుగుతాడనేసి ఇవ్వడం జరిగింది. రైట్, ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ క్రమశిక్షణ గురించి ఏం చెప్తున్నాను, డిసిప్లిన్ గురించి ఏం చెప్తున్నాను. విద్యార్థులు స్వభావ సిద్ధంగా మంచివారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. సో ఏ విద్యార్థి కూడా చెడ్డవాడు కాదు. సో నేను బీఎడ్ చేసేటప్పుడు అయితే ఒక మ్యామ్ ఉండేదండి, ఫిలాసఫీ చెప్పేవారు, కరుణా మ్యామ్ అనేసి. తను చెప్పేవారు విద్యార్థిని మనం తప్పు పట్టకూడదు, అంతే. విద్యార్థిని తప్పు అనకూడదు అంటే మనమే తప్పు అనేసి చాలా క్లియర్గా చెప్పారు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అంటున్నారు. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్వతహాగా మంచివాడే. సో మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్ కావచ్చు, మనం ఇచ్చే టీచింగ్ కావచ్చు, ఏది విద్యార్థి తప్పు చేస్తాడంటే దానికి కారణం టీచర్ అని చెప్పేవారండి. సో ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. రైట్, ఇక్కడ చూద్దాం. సో విద్యార్థులు స్వభావ సిద్ధంగా మంచివారు అనేసి అనిపించుకోవడానికి ఇష్టపడతారు. గుర్తుపెట్టుకోండి, విద్యార్థులు అరే నువ్వు బాగా చేసావు అంటే వాడు ఇంకో మంచి పని చేయడానికే ట్రై చేస్తాడు. ఒకటి చేస్తాడు, అరే ఎందుకు చేసావురా వేస్ట్ ఫెలో అనేసి ఏదో తిట్టామనుకోండి, ఏమవుతుందండి? సో వాడు హర్ట్ కావడము, లేకుంటే నన్ను ఇట్లా అన్నావు అని ఈగో హర్ట్ కావడం, చిన్నవాడైనా ఈగో ఉంటుంది కదా, ఈగో హర్ట్ కావడం, ఇంకేదో ర్యాష్గా చేయడము, లేదా ఇంకేదో చేయడం, ఇలాంటివి చేస్తుంటాడు. సో కాబట్టి అంటే విద్యార్థులు స్వభావ సిద్ధంగా మంచివారు అనిపించుకోవడానికి ఇష్టపడతారు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. సో దాన్ని ప్రోత్సహించడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది అనేసి చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది.
ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇలా అలవర్చుకున్నటువంటి క్రమశిక్షణ చాలా కాలం నిలుస్తుంది. సో మనం ఏదో భయపెట్టి క్రమశిక్షణతో ఉండరా లేకుంటే నీకు పనిష్మెంట్ ఇస్తాం అనేది కాకుండా, సో మంచివారు, నేను మంచివాడనే భావన ప్రతి ఒక్క విద్యార్థి దాన్ని ప్రోత్సహించాలి. దాన్ని ప్రోత్సహించడం ద్వారా ఏంటంటే ఆ విద్యార్థుల క్రమశిక్షణని పెంపొందించవచ్చు, అది నిరంతరం కొనసాగేటట్టుగా చేయవచ్చు అనేసి మాంటిసోరీ గారు చెప్తున్నారు. సో పరోక్ష పద్ధతిలోనే అభివృద్ధి చెందు, క్రమశిక్షణ అనేది ఎప్పుడు కూడా ప్రత్యక్ష పద్ధతిలో కాదు, పరోక్ష పద్ధతిలోనే అభివృద్ధి చెందుతుంది. ఏకాగ్రతతో మౌనంతో స్వయంగా నియంత్రించుకొని పనులు చేయడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది అనేసి తెలుసు. ఏకాగ్రతతో ఉండాలి, మౌనంగా ఉండాలి, స్వయంగా నియంత్రించుకొని కొన్ని పనులు చేసినట్లయితే అల్టిమేట్గా పిల్లలకి డిసిప్లిన్ అలవడుతుంది అనేసి తెలుస్తూ ఉందన్నమాట. అండ్ మాంటిసోరీ ప్రత్యేక బోధనా పద్ధతి ప్రత్యేకతలు ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ మాంటిసోరీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి బోధనా పద్ధతిగా ఇది ప్రజెంట్ కూడా ట్రెండ్ నడుస్తూ ఉందండి. ఇక్కడ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పాఠశాల. ఇక్కడ 3 రకాలైన అభ్యసన ప్రక్రియలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో మాంటిసోరీ పద్ధతిలో ఎన్ని రకాల అభ్యసన ప్రక్రియలు ఉంటాయి? సో 3 రకాల అభ్యసన ప్రక్రియలు, లెర్నింగ్ మెథడ్స్, టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఎన్ని ఉంటాయండి? మొత్తం కూడా ఇక్కడ 3 టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ నిత్య జీవితానికి సంబంధించిన, డైలీ లైఫ్ సంబంధించినటువంటి అభ్యసనం ఉంటుంది. రెండవది వచ్చేసి ఇంద్రియ శిక్షణకు సంబంధించి సెన్స్ ఆర్గన్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది. రెండవది వచ్చేసి బోధనోపకరణాలకు సంబంధించినవి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించినటువంటి అభ్యసనం జరుగుతుంది. ఇలా 3 రకాల అభ్యసనం మాంటిసోరీలో జరుగుతుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. వన్ ఈజ్ డైలీ లైఫ్ లెర్నింగ్ ఉంటుంది, రెండవది వచ్చేసి సెన్స్ ఆర్గన్ ట్రైనింగ్ లెర్నింగ్ ఉంటుంది, మూడవది వచ్చేసి ఏంటంటే టీఎల్ఎంకి సంబంధించి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సంబంధించినటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇలా 3 పద్ధతుల్లో జరుగుతుంది. ఒక్కొక్కటి చూద్దామండి. సో నిత్య జీవిత ప్రక్రియలు ఏంటి అని చూసినట్లయితే రైట్, ఇక్కడ నిత్య జీవిత ప్రక్రియలు ఏంటి అని చూసినట్లయితే గదులు ఊడ్చడం, తుడవడం, క్రమ పద్ధతిలో వస్తువులను అమర్చడం, దుస్తులను శుభ్రం చేసుకోవడం, నెక్స్ట్ వ్యక్తిగత పరిశుభ్రత, కాళ్ళు కడుక్కోవడం, తల దూకోవడం, గోలు కత్తిరించుకోవడం మొదలైనవన్నీ కూడా పిల్లలు స్వయంగా చేసుకోవాలి. వీరిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఇక్కడ నిత్య జీవితంలో ప్రక్రియలు పిల్లలు వారంతట వారే చేసుకోవడం వల్ల ఏది అభివృద్ధి చెందుతుంది? వారిలో ఆత్మవిశ్వాసం పెంపొంది. నిత్య జీవితంలో జరిగేటువంటి పనులు అండి. సో జనరల్గా జరిగేటువంటి పనులు యాదృచ్ఛికంగా జరిగేటువంటి అభ్యసనగా చెప్పుకోవచ్చు. రెండవది వచ్చేసి ఇంద్రియ శిక్షణ, సెన్స్ ఆర్గాన్ ట్రైనింగ్స్ అండ్ సెన్స్ ఆర్గాన్స్ ట్రైనింగ్ రైట్. ఇక్కడ ఇంద్రియాలకు తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా, ఇంద్రియాలంటే సెన్స్ ఆర్గాన్స్కి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వీరికి అనేక విషయాల్ని బోధించడం జరుగుతుంది. లైక్ ఒక వస్తువు యొక్క పరిమాణం కావచ్చు, దాని యొక్క ఆకారం కావచ్చు, దాని యొక్క బరువు కావచ్చు, తేలిక కావచ్చు, వేడి కావచ్చు, చల్లని మొదలైన అనేక విషయాలను బోధనోపకరణలు ఉపయోగించి వీరికి తెలియజెప్పడం జరుగుతుంది. ఇంద్రియ పరిజ్ఞానం, విశదీకరణ, వివరణ అనే విభాగాలుగా శిక్షణ వీరికి అందజేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఇక్కడ చెప్పాం చూడండి, ఒక వస్తువును చూపించి ఇది ఏమి రంగు అని అడిగినప్పుడు ఎరుపు రంగు అని విద్యార్థి చెప్తాడు. పేరు చెప్పినప్పుడు గుర్తించడం, ఎరుపు రంగు వస్తువును చూపించేసి ఇది ఏ రంగు అంటే ఒకటి నేర్చుకున్న దాన్ని మళ్ళీ రీకాల్ చేసుకోవాలంటే వానికి మళ్ళీ ఇంకొకటి ఏదో చిన్న టెస్ట్, చిన్న అసెస్మెంట్ పెడుతూ ఉంటాం అనమాట. సో ఒకటి రెడ్ కలర్ చూపిస్తాం ఫస్ట్, ఇది ఏ కలర్ అంట, రెడ్ కలర్ అంటాడు. నెక్స్ట్ ఇంకో వస్తువును ఒక 4-5 బాల్స్ని తీసుకొని దీంట్లో ఏ కలర్ రెడ్ కలర్లో ఉండే బాల్ ఏది అంటే దాన్ని గుర్తించడం జరుగుతుంది. లేదంటే దీంట్లో నువ్వు ఏ కలర్ బాల్ని చూస్తున్నావు అని చూసినట్టయితే ఎరుపు రంగు అని చెప్తూ ఉంటాడు. సో ఎరుపు రంగు వస్తువుని చూపించి ఏ రంగు అని అడిగితే ఈ వస్తువు రంగుని గుర్తు తెచ్చుకుంటాడు. తను గుర్తు తెచ్చుకొని ఎరుపు రంగు అని చెబుతాడనమాట. సో ఈ రకంగా ఏంటంటే భాషను అంకెలు నేర్పించడం ప్రత్యేకమైనటువంటి టీఎల్ఎంని ఉపయోగించాలి. సో ఇంద్రియ శిక్షణ అంటే ఏం లేదంటే సింపుల్గా ఈ కళ్ళు కానివ్వండి అంటే గుర్తించడం కానివ్వండి, వినడం కానివ్వండి, స్పర్శ కానివ్వండి, సో ఈ యొక్క సెన్స్ ఆర్గాన్స్ని ఉపయోగించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది పిల్లవాడికి. ఉదాహరణకు ఒకసేపు చేతిలో ఐస్ గడ్డ పెడతాం, ఒక చేతిలో కొంత వేడిగా ఉన్నటువంటి వస్తువుని పెట్టడం జరుగుతుంది. సో ఆ రెండింటిని అయిపోయింది, వాడు ట్రైన్ అవుతాడు. ఇక్కడ ఏమైందండి, స్పర్శ జ్ఞానంకి ట్రైనింగ్ ఇచ్చాం. అంటే ఇక్కడ మనకి ఏంటిది సెన్స్ ఆర్గాన్ చర్మానికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఇక్కడ ఒక 10 వస్తువులు పెట్టే, అరే దీంట్లో వేడిగా ఉన్న వాటిని గుర్తించండి అంటాం. దాంట్లో ఒక 2 పెట్టేసాం, ఇలా టచ్ చేసేస్తాడు. చేసేసి ఏమవుతుందండి, ఇవి 2 వస్తువులు, సో ఒక 10 వస్తువులు పెట్టాం. ఈ సెకండ్ నెంబర్ అదేవిధంగా 8th నెంబర్ వేడిగా ఉన్నాయి సార్ అని చెప్పాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మనకి ఇంద్రియాలకి ఏదైతే మన స్కిన్కి ట్రైనింగ్ ఇచ్చామో, ట్రైనింగ్ ఇస్తే ఏముంది మళ్ళీ అది రీకాల్ చేసుకుంటున్నాడు. సో ఆల్రెడీ ఆ నాలెడ్జ్ అనేది ఈ యొక్క స్కిన్ నుండి బ్రెయిన్కి వెళ్ళిపోయింది, స్టోర్ అయిపోయింది. సో దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు, యూటిలైజ్ చేసుకుంటాడు. ఈ రకంగా మనకి ఏంటంటే ఇంద్రియ శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి ప్రయోజనాలు ఏంటి, దీంట్లో ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటి అని చూసినట్లయితే
విద్యాబోధన సాంప్రదాయిక పద్ధతిలో కాకుండా శాస్త్రీయంగా నిర్ధారించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి స్వయం కృషి, స్వయం శిక్షణకు స్థానం ఇవ్వడం వల్ల పిల్లల్లో వ్యక్తిత్వానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మనకు తెలిసిన ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. స్వయంగా అభ్యసనకు అవకాశం ఉండడం వల్ల శారీరక శ్రమ విలువ తెలుస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక పనిని స్వీయంగా చేసినప్పుడు ఆ యొక్క శ్రమ విలువ తెలుస్తుంది ఎవరికైనా, నాట్ ఓన్లీ ద కిడ్స్, ఈవెన్ అస్. సో మనకు కూడా ఏంటంటే ఒక పనిని మనం చేసుకున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఉండేటువంటి శ్రమ యొక్క విలువ మనకు అర్థమవుతుంది. అంతే తప్ప వేరే వాళ్ళు చేసి పెడితే మనకు అర్థం కాదండి దాంట్లో ఎంత శ్రమ ఉంది ఏంటి అనేది. కాబట్టి పిల్లలు ఇక్కడ స్వీయంగా అభ్యసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి శారీరక శ్రమ ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా మానసిక శ్రమ కూడా తెలుస్తూ ఉంటుంది. ఉపాధ్యాయుడు మార్గదర్శకుడుగా మాత్రమే ఉండడం వల్ల పిల్లవాడికి కావాల్సినటువంటి స్వేచ్ఛ అనేది లభిస్తుంది. ఉపాధ్యాయుడు డామినెంట్ ఉంటే పిల్లవాడికి స్వేచ్ఛ లభించదండి. సో తను చెప్పింది వినాలి, తను చెప్పిందే చేయాలి, తను చెప్పిందే చదవాలి అంటే అక్కడ విద్యార్థికి స్వేచ్ఛ అనేది లభించదు. ఎంతసేపు విద్యార్థికి ఉపాధ్యాయుడు ఒక ఫెసిలిటేటర్గా, ఒక గైడ్గా ఉన్నప్పుడు విద్యార్థికి తగినంత స్వేచ్ఛ లభిస్తుంది. అలా లభించినప్పుడు తన యొక్క స్వేచ్ఛని వినియోగించుకొని తన బ్రెయిన్ యూజ్ చేసుకొని తన పనులు తను చేస్తూ ఉంటాడు. సో ఉపాధ్యాయుడు కేవలం అబ్జర్వర్గా, ఒక ఫెసిలిటేటర్, ఒక గైడ్గా ఉండేసి విద్యార్థులు ప్రాపర్ ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇక్కడ తప్పు చేస్తున్నాడు గైడ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా విద్యార్థి స్వేచ్ఛాపూరిత వాతావరణంలో అభ్యసనం అనేది జరుగుతుంది అనేసి చెప్తూ ఉందన్నమాట. రైట్. ప్రతి విద్యా విధానంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా మనకి కొన్ని పరిమితులు అనేవి కనపడుతున్నాయండి. సో అంటే ఎక్కడ వినియోగించాలి మీ పద్ధతులను, సో దీంట్లో ఉండేటువంటి చిన్న చిన్న లోపాలు ఏంటి. సో కంపల్సరీ ఎక్కడైనా ప్రో అండ్ కాన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయండి. ఇక్కడ కూడా ఒక అడ్వాంటేజ్ కనపడుతున్నాయి. ఇక్కడ చూస్తుంటే పిల్లలు చురుగ్గా పాల్గొన్నప్పటికీ కూడా భావ వ్యక్తీకరణ మాత్రానికి తగినంత వీలు దీనిలో లేదు. రైట్. తను నేర్చుకుంటున్నాడు విద్యార్థి, ఎక్కడ బయట పెడుతున్నాడు, తను ఏం నేర్చుకుని ఎక్కడ బయట పెడుతున్నాడు అంటే ఇక్కడ భావ వ్యక్తీకరణకు మనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదని అర్థమవుతుంది. కీ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ అండి. మాంటిసోరీ పద్ధతిలో ఉండేటువంటి కొన్ని పరిమితులు లేదంటే లోపాలు ఏంటి అని చూసినట్లయితే భావ వ్యక్తీకరణకు అవకాశం లేదు. అదేవిధంగా ఇక్కడ ఎంతసేపు కూడా సెన్స్ ఆర్గాన్స్ శిక్షణ అంటే ఇక్కడ ఏమవుతుందండి, శారీరకంగా ఉండేటువంటి జ్ఞానేంద్రియాలకు శిక్షణ లభిస్తుంది. బట్ వేరాజ్ ఇక్కడ మనకి మానసిక శిక్షణకు అవకాశం అనేది తక్కువగా ఉంది. మానసిక శిక్షణకు అవకాశం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇవి రెండు కీ పాయింట్స్ అండి. నెక్స్ట్, ఉపాధ్యాయుడికి ప్రత్యేక శిక్షణ లేకపోతే ఈ బోధన అంతగా వీలు పడదు. సో ఎప్పుడైతే మనకి సెన్స్ ఆర్గాన్స్కి ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తున్నామో ఖచ్చితంగా దాంట్లో ఉపాధ్యాయుడు మంచి నైపుణ్యం కలిగి ఉండాలి. ఉదాహరణకు ఒక విద్యార్థికి వాసన గురించినటువంటి విషయాన్ని తెలియజేయాలి. లెసన్లో 6 పదార్థాలు వచ్చేసాం. మరి ఉపాధ్యాయుడికి ఏ పదార్థాలు తీసుకొని వాసన చూపించాలి, ఏవి అపాయకరంగా ఉంటాయి, ఏవి దూరం నుంచి వాసన చూపించాలి, ఏవి దగ్గర పెడితే అంటే కొన్ని ఉదాహరణకు ఒక పువ్వుని తీసుకొచ్చి వాసన చూపించాలి, దాంట్లో పుప్పడి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుందండి, సో లంగ్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి, సో ఎలర్జీ రియాక్షన్స్ అవుతుంటాయి. కాబట్టి ఉపాధ్యాయుడికి ఖచ్చితంగా వాడి యొక్క సెన్స్ ఆర్గన్స్కి ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ యాక్టివిటీస్ ఇవ్వాలంటే కంపల్సరీ ది టీచర్ మస్ట్ బి వెల్ ట్రైన్డ్. సో కంపల్సరీ ప్రాపర్గా తెలిసినట్లయితేనే ఈ బోధన అనేది ప్రాపర్గా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బోధనాపకరణాల కృత్రిమమైనవి అవ్వడం వల్ల రైట్ ఇక్కడ ఉపయోగించేటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇవి కృత్రిమమైన అవ్వడం వల్ల ఏమంటే సహజ వాతావరణంలో విద్యా బోధన జరిగేటువంటి అవకాశం లేదు. ఇవి 3 గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. మాంటిసోరీ పద్ధతిలో ఉండేటువంటి పరిమితులు లేదంటే లోపాలు ఏంటండి, ఒకటి భావ వ్యక్తీకరణకు మనకి అంత ప్రాపర్గా అక్కడ మనకి టైం అనేది లభించదు, విద్యార్థికి వీలు పడదు. అదేవిధంగా మానసిక శిక్షణకు అవకాశం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, సహజ వాతావరణంలో అభ్యసనం జరిగేటువంటి అవకాశం లేదు. ఇవి 3 పాయింట్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ మనకి ఈ ఇంపార్టెంట్ పాయింట్. రైట్. సో నేటికి కూడా నర్సరీ, కిండర్ గార్టెన్ దశల్లో మాంటిసోరీ రూపొందించే స్వయం చోదిత ఉపకరణాలు. సో స్వయం చోదిత ఉపకరణాలు ఏంటంటే సో బొమ్మలు అంటే బొమ్మల్లో కూడా స్వయం చోదిత అంటే వాటంతట అవే డ్రైవ్ చేసుకున్నాయండి. అంటే లైక్ ఏమంటాం మనం, స్వయం చోద్ అంటే ఆటోమేటెడ్గా వాటంతట అవి రన్ అవుతూ ఉంటాయి కొన్ని బొమ్మలు. సో వాటిని ఏమంటామంటే స్వయం చోదిత ఉపకరణాలు అంటాం. ఉదాహరణకు మనం ఆల్రెడీ కొన్ని చూసి ఉంటాము. లైక్ ఈ మధ్యన నేను ఒక స్కూల్కి వెళ్తే చూసానండి. ఒక స్కూల్లో లైక్ ఇక్కడ ఒక బొమ్మ ఉంటుంది, వాడికి ఇవి ఉంటాయి సెన్స్ ఆర్గాన్స్ అండ్ బాడీ పార్ట్స్ ఉంటాయి. సో ఒక రీడింగ్ పెన్ ఉంటుందండి, సో రీడింగ్ పెన్ తీసుకొని ఇక్కడ కన్ను మీద పెట్టాము, ఐ అని ప్రొనౌన్స్ చేసాము, ఐ అని సౌండ్ వస్తుంది దీంట్లోంచి ఐ. సో నోస్ పైన పెట్టాము, నోస్ అని వస్తుంది. సో ఇయర్ పైన పెట్టాము, ఇయర్ అని సౌండ్ వస్తుంది. సో ఏంటంటే ఇవి స్వయం చోదిత బోధన ఉపకరణాలుగా చెప్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా. సో ఇలాంటివి ఉపయోగించేసి చాలా ప్రాచుర్యాన్ని పొందాయని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి. సో చూడండి, ఇప్పటికి కూడా నర్సరీ, కిండర్ గార్డెన్ దశలో మాంటిసోరీ పద్ధతిని ఉపయోగించేస్తారని తెలుస్తుంది. రైట్. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి మాంటిసోరీ పద్ధతి.
సో దీంట్లో అడగడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది, చాలా కీ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాం? సో ఆల్రెడీ మనం జిడ్డు కృష్ణమూర్తి గురించి కానివ్వండి, సో గీజుబాయి గురించి మాట్లాడాం. బట్ నేను అక్కడ అంత ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్పలేదు, బట్ అక్కడ కూడా కీ పాయింట్స్ ఉన్నాయి. నేనేమి అక్కడ కీ పాయింట్స్ లేవని చెప్పట్లేదు, బట్ ఇక్కడ వాటితో కంపేర్ చేసుకుని మనం మోర్ ప్రాబిలిటీ దీంట్లో చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకు అంటే ఆల్రెడీ తను ప్రతిపాదించిన పద్ధతి ఏదైతే ఉందో, లైక్ సెన్స్ ఆర్గాన్స్ ట్రైనింగ్ ఏదైతే ఉందో, ఇప్పటికి కూడా అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటే అది దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మాంటిసోరీ పద్ధతి, లేదంటే ఈ మేరియా మాంటిసోరీ గురించినటువంటి విద్యాతత్వం కానివ్వండి, జీవితత్వం కానివ్వండి, ఉపాధ్యాయుడి విద్యార్థి ఏ విధంగా ఉండాలి, సో బోధనా పద్ధతులు ఏ విధంగా ఉండాలి, బోధనాభ్యాస ప్రక్రియ ఏ విధంగా ఉండాలనే విషయాలు ఏవైతే చెప్పారో, ఎన్ని దశలు ఉన్నాయి, కొన్నిట్లో 4 దశలు, కొన్నిట్లో 3 దశలు, ఆ దశల్లో ఏంటి అనేది డెఫినెట్గా హైలైట్ చేసుకోండి, రాసుకోండి. దీంట్లోంచి క్వశ్చన్ అడగడానికి అయితే ప్రాబిలిటీ ఉంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మేట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.